కథాకమలం కథల వెల్లువ ఆలకించి ఆలోచించి ఆచరిద్దాం. మరి 18th మే మండే 2026 ఈనాటి స్పెషల్ ఏంటి అంటే ఈరోజు 3 స్పెషాలిటీస్ ఉన్నాయి. ద ఫస్ట్లీ ఇంటర్నేషనల్ మ్యూజియం డే. 18th May is considered to be International Museum Day, and we all know that where history breathes and heritage lives, the place is called museum, and the day is being established by International Council of Museum in 1977. The day raises awareness about the crucial role of museums in cultural exchange, enrichment and fostering peace. నిజమే కదా, ఒక కథ చెప్పుకోవాలన్నా, ఒక హిస్టరీ చెప్పుకోవాలన్నా, ఒక హెరిటేజ్ చూడాలన్నా, లైక్ చెప్పుకోవాలన్నా, సివిలైజేషన్ గురించి చెప్పుకోవాలన్నా అన్నిటికీ మ్యూజియమే ఆధారం కదా. మరి నెక్స్ట్ ఇంపార్టెంట్ డే, ఇట్స్ కన్సిడర్డ్ టు బి వరల్డ్ ఎయిడ్స్ వ్యాక్సిన్ డే. ఎయిడ్స్, AIDS, right? Acquired immunodeficiency syndrome. It's a disease caused by the virus called HIV, human immunovirus. సో ఇది మనందరికీ తెలిసిందే. ఫ్యూ ఇయర్స్ బిఫోర్ వైరస్ అందరినీ భయపెట్టేసింది. బట్ నౌ దెర్ ఈస్ ఆల్మోస్ట్ ఇట్ హ్యాస్ బీన్ కంట్రోల్. బట్ ఉన్న వైరస్ని మనం ఎలిమినేట్ చేయాలంటే వ్యాక్సిన్ డెవలప్ చేశారు మన సైంటిస్టులు, మామూలు వాళ్ళ రైట్ డెవలప్ చేశారు. సో దిస్ డే రైజెస్ అవేర్నెస్ అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఆన్గోయింగ్ రీసెర్చ్ ఆన్ HIV virus and its treatment. And the third importance of the day is 18th May is International Day of Fascination of Plants, and the day highlights the importance of plant science in agriculture, sustainability and food production. Over 66 countries use this day to educate and engage the public in core botany, global challenges and agri-food systems. Right? మరి మీరు ఎవరైనా ఈరోజు మ్యూజియంకి వెళ్ళారా? అదేనరా మన హైదరాబాద్లో మంచి మ్యూజియం ఉంది కదా, సాలార్జంగ్ మ్యూజియం. ఎవరైనా వెళ్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఎందుకంటే చాలా మంచి ప్రోగ్రామ్స్ జరిగాయి ఈరోజు. కథలోకి వెళ్ళిపోదాం. కథ సుబుద్ధి దుష్టబుద్ధి. సుబుద్ధి దుష్టబుద్ధి. పూర్వం ఒక గ్రామంలో సుబుద్ధి దుష్టబుద్ధి అనే ఇద్దరు స్నేహితులు ఉన్నారు. వారు వ్యాపారం చేసి ధనం సంపాదించుకొని రావాలని ఇల్లు విడిచి చాలా ఏళ్ళుగా బయట ఉండి దారిలో వారికి వచ్చేటప్పుడు ధనంతో నిండిన బిందె ఒకటి దొరికిందంట. దానిని తీసుకుని ఇద్దరూ ఆ ధనాన్ని చెరిసగం చేసుకుందామనుకుని ఇళ్లకు తిరిగి బయలుదేరారు. పగలైతే ఎవరైనా చూస్తారని రాత్రివేళ ఊరి వెలుపల ఒక చెట్టు కింద వారు ఆ బిందెను పాతిపెట్టి ఏదో ఒకరోజు మరలా వచ్చి ఇద్దరం పంచుకొని తీసుకుందామని ఆలోచన చేసి వాళ్ళు ఊరి చివర, అంటే వాళ్ళు ఊరి దాకా వచ్చేసారన్నమాట. సంపాదించుకున్నారు, మళ్ళీ బిందె కూడా దొరికింది. సంపాదించుకుంది ఊరిలోకి తీసుకెళ్దాం, ఈ బిందె మాత్రం ఊరి శివారుల్లో దాచిపెట్టుకుందాం, మళ్ళీ వచ్చి తీసుకుందాము అని అనుకున్నారంట. ఒక చెట్టు దగ్గర పెద్ద చెట్టు ఉందంట. ఆ చెట్టు పక్కన గుంట తవ్వి గుంటలో ఆ లంక బిందె దాచుకున్నారంట. సరే, ఇద్దరు ఇళ్ళకి వెళ్ళిపోయారు. దుష్టబుద్ధికి ఆశ పెరిగింది. ఆ బంగారు నాణాలు మొత్తం తాను ఒక్కడే కాజేయాలనుకున్నాడు. తప్పు కదూ. ఒకనాడు రాత్రి ఒక్కడే వెళ్ళి ఆ బిందెను తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాడు. కొన్నాళ్ళ తర్వాత సుబుద్ధి వచ్చి, తెలియదు కదా సుబుద్ధికి, కొన్నాళ్ళ తర్వాత వచ్చి, మిత్రమా, మనం దాచిన ధనం బిందెలు అక్కడే ఉన్నాయి కదా, అక్కడ మనం తెచ్చుకొని సగం చేసుకుందామా అన్నాడు. దుష్టబుద్ధి ఏమీ ఎరగనట్టు, సరే పదా, నాకంత అవసరం లేదు, నువ్వు అంటున్నావు కాబట్టి వెళ్దాం, నేను దాని సంగతే మర్చిపోయాను అన్నాడంట. ఇదే మరి ఓవర్ యాక్షన్ అంటే కదా. ఇద్దరు చెట్టు కింద తవ్వారు. ఆ చెట్టు దగ్గర దాచారు కదా, ఆ పెద్ద చెట్టు దగ్గర, అక్కడ తవ్వారంట. ఎంత తవ్వినా ఎంత వెతికినా బిందె కనపడలేదట. దుష్టబుద్ధి సుబుద్ధితో, చూసారా, కౌంటర్ యాక్షన్ అంటే ఇదే. దుష్టబుద్ధి సుబుద్ధితో, దుర్మార్గుడా, నన్ను మోసం చేస్తావా? ఇక్కడ దాచిన బింది ముందే తీసేసుకుని మళ్ళీ ఏమరగినట్టు బిందు తెచ్చుకున్నామా పంచుకుందామా అంటున్నావా అని చడామడా అరుపులు మొదలెట్టాడంట దుష్టబుద్ధి. నువ్వు నాకు చెప్పకుండా ఎప్పుడో వచ్చి తీసుకుపోయి ఏమీ ఎరగని వాని వల్లే నాటకం ఆడుతున్నావా? కోపంగా సుబుద్ధి వైపు చూసి అసలు రంకెలేసేస్తున్నాడు. అంటే పైకి కోపంగా అంటున్నాడు. యాక్షనర్ రా, మనకు తెలుసు కదా. కోపంగా పలుకు సుబుద్ధి, మిత్రమా, ఎందుకు అంత ఆవేశపడుతున్నావు?
దేవుని సాక్షిగా నాకేమీ తెలియదు. మన రహస్యము ఇంకొకరికి తెలియటకు అవకాశమే లేదు. బింది ఏమైందో, ఎవరు కాజేశారో వింతగా ఉంది. నీ మీద నాకు ఎటువంటి అనుమానము లేదు, ఎందుకంటే నువ్వు నాకు స్నేహితుడివి. నువ్వు నన్నెందుకు అరుస్తున్నావు, నా మీద ఎందుకు అరుస్తున్నావు అని నెమ్మదిగా మాట్లాడుతున్నాడంట. నీ మోసపు మాటలు నా వద్ద చెల్లవు. మర్యాదగా నా వాటా ధనం నాకు ఇవ్వు. నువ్వు ఎప్పుడో తీసుకెళ్ళిపోయావు ఇది, లేదా రాజుగారికి ఫిర్యాదు చేస్తానని దుష్టబుద్ధి అతన్ని బెదిరించసాగాడంట. సుబుద్ధి ఆ మాటలకి ఎంతో బాధ కలిగి, నా మాట నమ్మకపోతే నేనేం చేయగలను దుష్టబుద్ధి, సరే నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో, అన్నిటికీ ఆ భగవంతుడే భారం. చూసారా, నిజాయితీ అంటే అది. అతడు సరే మనం ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోయి రేపు రాజుగారి దగ్గరికి వెళ్దాము అని ఇంటికి వెళ్ళిపోయారు. మరునాడు దుష్టబుద్ధి రాజుగారికి ఫిర్యాదు చేశాడు. రాజుగారు ఉభయులు వాదన విన్నారంట. ఉభయులు అంటే ఇద్దరు. దుష్టబుద్ధితో, సుబుద్ధే ఆ ధనం కాజేశాడంటున్నావే, దానికి సాక్ష్యం ఏమైనా ఉందా అన్నాడంట రాజుగారు. ప్రభు, న్యాయం దాచిపెడితే దాగేదా? అబ్బో, బిందెలు పాతని చోట చెట్టు ఉండనే ఉంది, చెట్టు దగ్గరే దాచిపెట్టాం కదా, ఆ చెట్టే సాక్షి. సుబుద్ధియే ఆ ధనాన్ని అపహరించినట్లు అదే రేపు మీ ఎదుట నిజం చెప్తుంది అన్నాడంట ఆవేశంగా. రాజు అతని ఆవేశానికి ఆశ్చర్యంగా చూస్తూ, సరే విచారణ చేసి నాకు న్యాయం చేయండి అని దుష్టబుద్ధి రాజును బ్రతిమాలాడు. ఆ మాటలకు రాజుగారితో పాటు సభలోని వారంతా కొంచెం ఆశ్చర్యపోయారంట. చెట్టు సాక్ష్యం చెప్పడం ఏమిటి, ఈ విచిత్రం ఏమిటో, రేపు అందరం వెళ్ళాలి అక్కడికి అనుకున్నారంట. దుష్టబుద్ధి ఇంటికి ముసలివాడైన తన తండ్రి వచ్చాడంట. ఆ రోజు రాజుగారి కొలువులో జరిగిందంతా తండ్రికి పూసగొచ్చినట్టు చెప్పాడంట దుష్టబుద్ధి. నాయన, చేజిక్కిన ధనమును పరులకేల దక్కనీయాలి, అందుకని నువ్వు ఎలాగూ వచ్చావు కదా, నీవు ఒక్క మాట చెప్పినంత మాత్రాన ఈ ధనమంతా మనదే అవుతుంది అన్నాడంట. వాళ్ళ నాన్నేమో ఏంటి అన్నట్టు చూస్తున్నాడంట. సుబుద్ధిగాడికి శిక్ష పడుతుంది, నేను చెప్పినట్టు చేస్తావా నువ్వు అని అన్నాడంట. ఏ ఆపద లేక మనం ఈ ధనంతో హాయిగా జీవించవచ్చు నాన్న. ఆ చెట్టుకు మనిషి పట్టే అంత తొర్ర ఉంది, అంటే పెద్ద చెట్టు కదా. ఒక్కొక్కసారి మనం కూడా చూస్తాం కదా, చెట్టుకి తొర్రలు ఉంటాయి కదా, అంటే హాలోనెస్ ఉంటుంది. అది బయటకు కనిపించదు. చెట్టు మొదట్లోకి ఎక్కి చూస్తే తప్ప ఎవ్వరికి అంతుపట్టదు. నీవు ఈ రాత్రికి ఆ చెట్టు త్వరలో రహస్యంగా కూర్చో. రేపు రాజుగారు వచ్చి ప్రశ్నించగానే ఇచ్చట దాచిన ధనము సుబుద్ధియే కాజేశాడు, దుష్టబుద్ధికి ఏమీ తెలియదు అని చెప్పమన్నాడు. చూడండి, తండ్రిని కూడా అలా చెప్పమని చెప్తున్నాడు అన్నమాట. ఆ మాటలకు తండ్రి, ఓరి నీకు చెడు కాలం దాపురించినట్లుంది, లేకుంటే ఇలాంటి చెడు ఆలోచనలు నీకు కలుగుతాయా? ముందు వెనక ఆలోచించకుండా ఇలా ఆలోచనలు చేస్తున్నావు, నీకు తప్పు అది అని తండ్రి చెప్తున్నాడంట. తండ్రి మాట వింటాడా? వాడు ఒక ఫ్లోలో ఉన్నాడు కదా దుష్టబుద్ధి. మననాడు తప్పక దుష్టబుద్ధి వాళ్ళ నాన్న చెట్టులో ఉన్నాడంట. అప్పుడు మర్నాడు రాజుగారు పిలిపించి దుష్టబుద్ధి, సుబుద్ధి, రాజుగారు, వారి వెంట కొందరు భటులు, ఊరిలో వారు అందరూ అక్కడ చేరుకున్నారంట. రాజుగారు అడగగానే చెట్టు సుబుద్ధికి ఏమీ తెలీదు, అంతా దుష్టబుద్ధే అని చెప్పేశారంట వాళ్ళ నాన్న. రాజుగారు, ఏంటి చెట్టు మాట్లాడుతుందా, ఎవరు ఆ చెట్టులో, చెట్టుకు నిప్పంటించండి అన్నారంట. అంతే, గబగబా దుష్టబుద్ధి వాళ్ళ నాన్న పరుగున బయటకు వచ్చేసాడంట. మహారాజా, నన్ను క్షమించండి, నా కొడుకు తప్పు చేస్తున్నాడని నాకు తెలుసు, కానీ ఆ తప్పుని అందరి ముందు నిరూపించాలని చెప్పి నేను ఇలా చెట్టు త్వరలో దూరాను అని చెప్పాడంట. వాళ్ళ నాన్న మంచాడు కదర్రా పిల్లలు, వాళ్ళ కొడుకు వైపు చెప్పకుండా సుబుద్ధి వైపే చెప్పాడంట. వెంటనే దుష్టబుద్ధిని బంధించి సుబుద్ధికి జేజేలు కొట్టి వాళ్ళ నాన్నను కూడా మెచ్చుకొని అందరూ ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయారంట. మరి కథ అర్థమైంది కదా అందరికీ. మన బుద్ధి ఎప్పుడూ శుద్ధంగా ఉండాలి, దుర్బుద్ధి ఉండకూడదు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సంస్థాం సుఖినో భవంతు. జై హింద్.